హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 152తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ హైప్స్ ఇచ్చి కథ మరింత మందిలోకి రీచ్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత మీదే. ఇక కథలోకి వెళ్దాం. అన్వేష్ రూమ్లోకి వెళ్ళేసరికి అమృత ఫ్రెష్ అయి బయటకు వస్తుంది. అన్వేష్ని చూసి మూతి తిప్పుకుంటూ మొహం కూడా పక్కకు తిప్పేసుకొని బయటికి రాబోతుంటే చెయ్యి పట్టి ఆపేస్తాడు అన్వేష్. కోపంగా అన్వేష్ వైపు చూసి చెయ్యి వదలండి అంటుంది. ఏంటి, నా అమ్మకు కోపం వస్తుందా అని నవ్వుతూ అడుగుతాడు. అబ్బే, మేం మనుషులం కాదు, అందుకే కదా బెల్ట్ ఇచ్చి మరీ కొట్టించాలని అనుకున్నారు అని చెయ్యి వదిలించుకొని వెళ్ళబోతుంటే అమృత నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, సరదాగా అన్నదానికి కూడా కోపం తెచ్చుకుంటారా ఎవరైనా? ఒకవేళ నేను బెల్ట్ ఇచ్చినా మా వదిన నిన్ను బెల్ట్తో కొడుతుందా అని అడుగుతాడు. సపోర్ట్ చేయకపోగా తిరిగి నా వంతు నా పేరు చెప్పి కూడా 2 కొట్టమని సలహా ఇచ్చారుగా. మీకేం కష్టం వచ్చిందని నా వల్ల ఆ సలహా ఇచ్చారు? మా అక్క నన్ను కొడుతుంది, తిడుతుంది, అది మీకు అనవసరం. కానీ మీకేదో కష్టం వచ్చినట్టు మీరు కొట్టమని చెప్పారు కదా. అంత కష్టంగా ఉన్నప్పుడు నాతో ఇప్పుడు ఇలా ఎందుకు? వదలండి అని అంటుంది అమృత. నీతో నాకు కష్టంగా ఉందని నేను చెప్పానా? ఆడవాళ్ళు ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడతారు అంటే నమ్మలేదు. కానీ నువ్వు ఇలా మాట్లాడితే అది నిజమని నమ్మాల్సి వస్తుంది అని అన్వేష్ అనగానే, అంటే ఏంటి, నేను సంబంధం లేకుండా మాట్లాడానా? వదలండి విష్ అని చెయ్యి విడిపించుకొని బయటకు వెళ్ళిపోతుంది అమృత. ఎక్కడికి వెళ్తావు? మళ్ళీ ఇక్కడికే పడుకోవడానికి రావాలిగా అని అనుకుంటూ మేడం గారికి కోపం బాగానే వచ్చినట్టుంది, పోగొట్టాలి ఎలాగోలాగా అని చిన్నగా నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు అన్వేష్. పిల్లలిద్దరూ ఫ్రెష్ అయిపోయి కిందకి వచ్చి సోఫాలో కూర్చుంటారు. అక్కడే ఉన్న రావు గారు, మోకాలు నొప్పులు వస్తున్నాయా బంగారాలు? ఇలా రండి, నేను నొక్కుతాను అని పిలుస్తారు. వద్దులే తాతయ్య, పూజమ్మ ఇక్కడే ఉండి ఇప్పుడు మీ చేత నొక్కించుకుంటే మళ్ళీ పనిష్మెంట్ ఇస్తుంది, ఇంకా మా వల్ల కాదు అని అంటారు ఇద్దరు ఒకేసారి. ఏమీ ఇవ్వదులే, ఇలా రండి. నొప్పులేమీ లేవు తాతయ్య అని అంటారు. అయినా రావుగారు కాసేపు ఇద్దరు కాళ్ళు ఒత్తుతారు. డిన్నర్ దగ్గర కూడా సైలెంట్గా ఉంటారు అమృత, స్నేహ, పిల్లలు. వరుణ్ స్నేహతో మాట్లాడాలని చూసినా స్నేహ మాట్లాడదు, మొహం తిప్పుకుంటుంది. అసలే వేడిగా ఉన్న అమృతని ఇక అక్కడ కదిలించడు అన్వేష్. రేపు ఎన్ని గంటలకి మనం బయలుదేరేది అని అడుగుతారు విజయ గారు. మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోదామమ్మా అని చెబుతాడు శివ్. సరే అయితే లంచ్ చేశాక బయలుదేరొచ్చు, సాయంత్రం అయ్యేసరికి అక్కడికి వెళ్ళిపోతాం అని వాణి గారు అంటే, ఉదయమే వెళ్తే ఏమవుతుందన్నయ్య? మధ్యాహ్నం బయలుదేరితే సాయంత్రం అయిపోద్ది కదా మనం వెళ్ళేసరికి అని తన ప్లాన్లో తనున్న వరుణ్ అడుగుతాడు. సాయంత్రం అయితే ఏమవుతుంది, ఉదయం వెళ్ళి ఏం చేస్తారు అక్కడ అని అంటాడు శివ్. వీళ్ళందరూ 2 రోజుల ముందే ప్లాన్ చేసుకున్నారు. అక్కడికి వెళ్ళగానే ఐషు శివ్కి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి అని. సాయంత్రం వెళ్తే అది చేయగలమా లేదా అని వరుణ్కి డౌట్ వచ్చింది. వెంటనే అన్వేష్ వైపు చూడగానే, పర్వాలేదులే చేసేద్దాం అన్నట్లు కళ్ళార్పుతాడు. పెళ్ళయ్యాక ఫస్ట్ టైం ఇక్కడ యానివర్సరీ చేసుకుంటున్నారు కదా అని అడుగుతారు రుక్మిణి గారు. అని అంటుంది ఐషు. డిన్నర్ అయిపోవడంతో ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అమృత ప్రయాణానికి కావలసిన బట్టలు సర్దుతూ ఉండడంతో వెనక నుంచి అమృతని హత్తుకొని, సాయంత్రం టైం సరిపోతుందా మనందరికీ మనం అనుకున్నది చేయడానికి అని అడుగుతాడు. అమృత ఏమీ మాట్లాడకుండా బట్టలు సర్దుతూ ఉండడంతో, అమ్మో, నేనేదో సరదాగా అన్నాను, దానికే ఇంత కోపమా? సర్లే, ఇంకెప్పుడు సరదాగా కూడా నేనేమీ అనను అని అంటాడు అన్వేష్. అయినా ఏం మాట్లాడకుండా బ్యాగ్ సర్ది పక్కన పెట్టి పడుకోవడానికి వెళ్ళబోతుంటే అమృతని దగ్గరికి లాక్కొని తన కళ్ళల్లోకి చూస్తాడు. ఏమైందిరా, నిజంగా నేను అన్న మాటలకి హట్ అయ్యావా? ఇక్కడ సరదాగా అలా అంటూనే ఉంటారు, నువ్వు ఫీల్ అయ్యావా అని
అడుగుతాడు. అన్నయ్య అయితే వదిన్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అలాగే నేను కూడా సరదాగా అన్నాను. నువ్వెంత హర్ట్ అవుతావనుకుంటే నేను అనేవాడిని కాదు. ఇంకెప్పుడు నిన్ను సరదాగా కూడా ఏమీ అననులే అని వదిలేసి వెళ్ళిపోతుంటే అమృత గట్టిగా నవ్వేస్తుంది. అది చూసి వెనక్కి తిరిగిన అన్వేష్, అంటే ఇప్పుడు దాకా యాక్షన్ చేశావా అని చిరుకోపంగా అడుగుతాడు. మరి లేకపోతే అక్క మాకు పనిష్మెంట్ ఇస్తుంటే ఎంజాయ్ చేస్తారా మీరు? పైగా బెల్ట్ ఇస్తానని అంటారా? అందుకే కాసేపు మేము కూడా మిమ్మల్ని హడలు కొట్టాం. ఎలా ఉంది నా నటన అని కన్నుబొమ్మలు ఎగరేస్తూ అడుగుతుంది అమృత. నిన్ను అని నిజంగానే బెల్ట్ పట్టుకొని అమృతని ఒకటి వెయ్యబోతుంటే అమృత అక్కడి నుంచి పరుగు పెడుతుంది. ఎక్కడికి పరుగు పెడతావు అని అమృత వెనక పరుగు పెడతాడు అన్వేష్. మంచం చుట్టూ కాసేపు తిప్పి అలసిపోయి మంచం మీద వాలిపోయి, ఇంక నా వల్ల కాదు, కొడితే కొట్టుకో అని అంటుంది. బెల్ట్ పక్కన పడేసి అమృత మీద వాలి, నువ్వు నిజంగానే హర్ట్ అయ్యావు అనుకున్నాను తెలుసా. అందరి ముందు అలా అన్నానని ఫీల్ అయ్యావేమో అని. నీకు ఇంకా అలవాటు అవ్వలేదు కదా, అందుకే హర్ట్ అయ్యావేమో అని ఒక్క క్షణం బాధ అనిపించింది. ఎంత బాగా నటించావు రాక్షసి అని అమృత బొగ్గ కొరుకుతాడు అన్వేష్. మరి లేకపోతే అసలే అక్క రోడ్డు మీదే మాకు ఫోన్ చేసి షాక్ ఇచ్చింది. అక్కడి నుంచే టెన్షన్గా నేను ఇంటికి వస్తే సపోర్ట్ చేయకపోగా ఇంకా అక్కని ఎంకరేజ్ చేస్తారా? ఆ మాత్రం ఉండాలే అని అంటుంది. అయినా మీరు కూడా పోటీ పడ్డారంట కదా తినడంలో. నీకు ముందే చెప్పాను కదా పిల్లలకి బయట ఫుడ్ వద్దని. పోనీ పిల్లలు అడిగారని ఇప్పించినా పెద్దరికంగా ఒక ప్లేట్తో సరిపెట్టేసి తీసుకొచ్చేయాలి. మీరు కూడా చిన్నపిల్లల్లా పోటీ పడితే కొట్టక ముద్దు పెట్టుకోవాలా అని మెడ మీద చిన్నగా కొరుకుతాడు అన్వేష్. వాటిని చూస్తే టెంప్ట్ అయిపోతాం, మరేం చేయం అని అమృత అనగానే, వాటిని చూస్తే కాదు టెంప్ట్ అవ్వాల్సింది, నన్ను చూసి అవ్వాలి అంటూ అమృతను అల్లుకుపోతాడు అన్వేష్. వర్క్ చేసుకుంటున్న శివ్ దగ్గరికి పిల్లలు చేరి, పనిష్మెంట్ ఇచ్చింది కదా నాన్న అమ్మ, అయినా మాతో మాట్లాడడం లేదు. పనిష్మెంట్ ఇచ్చాక కూడా మాట్లాడకుండా మానేస్తే ఎలా? ఇవాళ నువ్వు కూడా మాకు సపోర్ట్ చేయలేదు, నీకు కూడా మా మీద కోపం వచ్చిందా అని శివ్ మీద వాలిపోయి అడుగుతారు. ఇవాళ మీరు చేసింది రైటా రాంగా అని అడుగుతాడు శివ్. రాంగే చేశాం, అందుకే మిమ్మల్ని నేను సపోర్ట్ చేయలేదు. కోపం మాత్రం నాకేం లేదు, ఎందుకంటే పనిష్మెంట్ తీసుకున్నారు కాబట్టి. మీకోసమే కదా చెప్తుంది మీ బుజ్జమ్మ. అప్పటికి తనే మీకు దగ్గరుండి అప్పుడప్పుడు ఇప్పిస్తుంది కదా, మరి ఇంకా ఇలా చేయడం తప్పే కదా. మొన్న నైట్ స్టమక్ పెయిన్ అని ఎంత బాధపడ్డారు, మళ్ళీ ఈరోజు తినేసి వచ్చారు. ఆ ఎఫెక్ట్ మీకే ఉంటుంది కదా. ఈరోజు ఇక్కడే పడుకోండి, మళ్ళీ అర్ధరాత్రి మీకు పెయిన్ వస్తే ఇబ్బంది పడతారు అని అంటాడు శివ్. సరే నాన్న, ఏంట అవి చూడగానే వాటిని తినేయాలి అనిపిస్తుంది, ఏం చేయమంటావు మరి అంటుంది ఆశి. శివ్ చిన్నగా నవ్వుతూ, అప్పుడు వాటిని చూడడం మానే అని అంటాడు. ఈసారి నుంచి అదే చేయాలి, బయటికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోవాలి, అప్పుడు కనిపించవు కదా అని అనగానే శివ్ గట్టిగా నవ్వేస్తాడు. వాటిని చూడకుండా ఉండడం కోసం కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు, రోడ్డు మీద చాలా కనిపిస్తాయి, అవి చూడొచ్చు. చాలా టైం అయింది, వెళ్ళి పడుకోండి, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా అని అడుగుతాడు శివ్. కొద్దిగా ఉన్నాయి అని చెప్పి ఇద్దరు బెడ్ ఎక్కుతారు. అదే టైంకి ఐషు లోపలికి వస్తుంది. బుజ్జమ్మ, మాతో మాట్లాడొచ్చు కదా, నువ్వు మాట్లాడకపోతే మాకు అస్సలు బాగోదు. సారీ చెప్పాం, పనిష్మెంట్ తీసుకున్నాం, అయినా కూడా మాతో మాట్లాడటం లేదు అని అంటారు బొంగమూతి పెట్టుకుని ఇద్దరు. అయినా ఐషు పట్టించుకోకుండా ఒక పక్కకు తిరిగి పడుకుంటుంది. ఇద్దరు ఐషు భుజం మీదకి చేరిపోయి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయి బుజ్జమ్మ, మా మంచి బుజ్జమ్మ కదూ, ఇంకెప్పుడు నీ పర్మిషన్ లేకుండా ఏమీ తినము అని కాకా పడతారు. బుజ్జి, పనిష్మెంట్ ఇచ్చాక కూడా వాళ్ళని అలా ఇబ్బంది పెట్టడం అవసరమా అని అడుగుతాడు శివ్. అస్సలు భయం ఉండట్లేదు కన్నా వీళ్ళకి, బాగా అందరి గారాబం ఎక్కువైపోయింది. మంచి పిల్లలు అంటుంటే
ఇదిగో ఇలా చేస్తున్నారు. ముఖ్యంగా నా మాట అంటే అస్సలు లెక్కలేదు వీళ్ళిద్దరికీ అని అంటుంది ఐషు. నా బుచ్చమ్మ, నువ్వంటే మాకు చాలా ఇష్టం. ఎప్పుడమ్మా నీ మాట మేము కాదన్నా? మాట్లాడు బుజ్జమ్మ ప్లీజ్ అని అంటూ చెరొక బొగ్గ మీద ముద్దుల వర్షం కురిపిస్తారు. ఇద్దరిని గట్టిగా హత్తుకొని సైలెంట్గా ఉండిపోతుంది ఐషు. మిమ్మల్ని తినొద్దని నేను ఎప్పుడైనా అంటున్నానా? ఏ విషయంలో అయినా స్ట్రిక్ట్గా ఉన్నానా అని అడుగుతుంది. అంటూ తల ఊపుతారు. దేనికైనా లిమిట్ ఉంటుంది. అందులో మీకు పడని వస్తువులు అస్సలు ముట్టుకోకూడదు. సరే ఇంక పడుకోండి అని అంటుంది ఐషు. గుడ్ నైట్ బుచ్చమ్మ అంటూ ముద్దులు పెట్టి గుడ్ నైట్ నాన్న అంటూ శివుకి కూడా ముద్దులు పెట్టి పడుకుంటారు ఇద్దరు. ఇద్దరూ పడుకోగానే మోకాళ్ళ దగ్గర నొక్కుతుంది ఐషు. శివ్ ఐషు పక్కన పడుకొని తన చుట్టూ చేతులు వేసి వాళ్ళు అన్నట్టే నొక్కుతున్నావుగా అని నవ్వుతూ అడుగుతాడు. నొప్పులు పుడతాయి కదా కన్నా. మరి ఎందుకు ఇచ్చావు పనిష్మెంట్? అప్పుడు అది కరెక్ట్ అందుకే ఇచ్చాను. ఇప్పుడు ఇది కరెక్ట్ ఇది చేస్తున్నాను అని అంటుంది ఐషు. వాళ్ళకే నొప్పులు లేవులే పడుకో అని అంటాడు. స్నేహ రూమ్లోకి చప్పుడు లేకుండా దూరుతాడు వరుణ్. పడుకోకుండా డిజైన్కి ఇస్తున్న స్నేహని చూసి ఏం చేస్తున్నావు ఇంకా పడుకోకుండా అని అడుగుతాడు. హా గాడిదలు కాస్తున్నాను అని వేటకారంగా అంటుంది స్నేహ. అబ్బో మంచి కాక మీద ఉంది పిల్ల అనుకుంటూ వెళ్ళి స్నేహ ఎదురుగా కూర్చొని కోపం వచ్చిందా పాపకి అని అడుగుతాడు. మాకెందుకు వస్తాయి కోపాలు? మేమే కదా అన్నీ మొదలు పెడతాం. మీరన్నది నిజమే కదా, ఇంకా కోప్పడ్డంలో అర్థమేముంది? అయినా పరాయి ఆడవాళ్ళ గదిలోకి ఇలా రావడం తప్పు. వెళ్ళండి ఇక్కడి నుంచి అని అంటుంది స్నేహ. ఇప్పుడు ఎక్కువ మాట్లాడేవనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు స్నేహ. ఇప్పుడు అంత కోపం ఎందుకు వచ్చింది తమరికి? మన ఇంట్లో ఇది సర్వసాధారణమే కదా. ఎన్నిసార్లు నిన్ను సరదాగా అనలేదు? ఈరోజు ఎందుకు ఎంత కోపం అంటాడు వరుణ్. నాకేం కోపం లేదు. నా పని నన్ను డిస్టర్బ్ చేయకుండా చేసుకొనివ్వండి. మీరు వెళ్తే బాగుంటుంది అని స్నేహ అనగానే తన ముందున్న బుక్ తన చేతిలో ఉన్న పెన్సిల్ తీసి పక్కన పెట్టి స్నేహని దగ్గరికి లాక్కొని ఏంటే ఇందాకటి నుంచి ఎక్కువ చేస్తున్నావు, వెళ్ళు వెళ్ళు అంటున్నావు అని అంటాడు. వెళ్ళు వెళ్ళు అనక ఉండు ఉండు అనడానికి మన ఇద్దరికి ఇంకా పెళ్ళి కాలేదు. అది గుర్తుంచుకుంటే బాగుంటుంది అని అంటుంది స్నేహ పక్కకి చూస్తూ. నాకు గుర్తుందిలే సరదాగా అన్నాను స్నేహ. నీ వాలకం చూస్తే ఫీల్ అయినట్టున్నావు అని స్నేహ బొగ్గ మీద ముద్దు పెట్టి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా అని వత్తడం మొదలు పెడతాడు వరుణ్. ఏం పర్లేదు నొప్పేం లేదు అని అంటుంది స్నేహ. అయినా ఏంటి ఈ మధ్య ముద్దులు పెట్టేస్తున్నారు అని చిరుకోపంగా అడుగుతుంది. నువ్వింక నాదానివి అని ఏకగ్రీవంగా అందరూ ఓటేశాక టిఫిన్స్ చేయడంలో తప్పులేదులే అని హైవింగ్ చేస్తూ అంటాడు. ఈ మాటలు బాగా చెప్తావు బావా. నువ్వు బాగానే ముద్దు పెట్టి వెళ్ళిపోతావు. తర్వాత నాకే కష్టమవుతుంది అని చిన్నగా గొనుగుతుంది. అనేదేదో కొద్దిగా గట్టిగా అను అని స్నేహ ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంటాడు వరుణ్. ఎవరైనా చూస్తారు బావా, బాగోదు, వెళ్ళొచ్చు కదా అని అంటుంది వరుణ్ తలని వేళ్లతో మసాజ్ చేస్తూ. ఇంకెన్ని రోజులు ఇక్కడ ఉంటావు? 10 రోజులు ఉంటావు. అత్త వాళ్ళు రాగానే అక్కడికి వెళ్ళిపోతావు. ఇంకప్పుడు మనం ఇలా ఫ్రీగా మాట్లాడుకోవడానికి కూడా అవదుగా. ఎప్పుడో కలిసినప్పుడే మాట్లాడేది. అసలే ఇప్పుడు తమరు చాలా బిజీ అయిపోయారు అని అంటాడు వరుణ్ స్నేహ చేతిని ముద్దు పెట్టుకుంటూ. తమరేదో ఖాళీగా ఉన్నట్టు. తమరు కూడా బిజీ అయిపోయారు కదా బావా. ప్రతి సండే ఎక్కడన్నా కలుద్దాం బావా. మరీ అసలు కలవకుండా ఉంటే నిన్ను చూడకుండా నేనుండలేను. నువ్వు కూడా ఆఫీస్లో ఫుల్ బిజీ అయ్యావు కాబట్టి రోజు నిన్ను రమ్మని అనలేను. ఫోన్ మాత్రం చేస్తూ ఉండు అని అంటుంది స్నేహ. హలో, నువ్వేమీ అమెరికా వెళ్ళిపోవడం లేదు. హైదరాబాద్లోనే 2 స్ట్రీట్ల అవతల ఉంటావు. ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు రావచ్చు. నాకెవరైనా అభ్యంతరం చెప్పేవాళ్ళు ఉంటారా? అప్పుడప్పుడు అర్ధరాత్రి నీ రూమ్లోకి నేను ప్రత్యక్షం కూడా అవ్వచ్చు అని అల్లరిగా నవ్వుతూ అంటాడు. నువ్వొచ్చినా వస్తావులే, కానీ మీ అత్తగారు చూస్తే చీపిరి కట్ట తిరగేస్తుంది.
కాబోయే అల్లుడని కూడా చూడదు. వాయించి పెడుతుంది. నీ ఇష్టం అని నవ్వుతూ అంటుంది స్నేహ. అదే రాజీ అత్త అయితే తనే తలుపులు తీసి లోపలికి ఆహ్వానం పలికేది. మా అను అత్త పూర్తిగా డిఫరెంట్. ఏం చేస్తాం? 2 సంవత్సరాలు పెళ్లి చేసుకోమని కమిట్ అయిపోయాం. తప్పదు. అప్పటి వరకు అప్పుడప్పుడు కృష్ణుడి వేషాలు వేయడమే అని స్నేహ ఒడిలో నుంచి లేచి, సరే పడుకో, ఇంక నేను వెళ్తాను అని స్నేహ నుదురు మీద ముద్దు పెట్టి బెడ్ దిగుతాడు వరుణ్. నువ్వొచ్చి ఇలా చేసేసి కామ్గా వెళ్ళిపోతే నేనేమైపోవాలి బావా అని అంటున్న స్నేహని గట్టిగా హత్తుకొని తల మీద ముద్దు పెట్టి, ఇవన్నీ మన స్వీట్ మెమోరీస్, తలుచుకుంటూ పడుకోవాలి అని చెప్పి, ఇంకా ఇక్కడే నేనుంటే రేపే మనం పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని కొంటిగా అంటూ అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు వరుణ్. వెళ్ళిపోతున్న వరుణ్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ, మీరందరూ చాలా డిఫరెంట్ బావా. ఛాన్స్ ఉన్నా కూడా డీసెంట్గా ప్రవర్తిస్తారు, హద్దులు దాటరు. ఐ లవ్ యూ బావా అనుకుంటూ బెడ్ మీద వాలిపోతుంది స్నేహ. కథ కొనసాగుతుంది. ఐషుషు యానివర్సరీ సెలబ్రేషన్స్లోనే మీకు ఒక ట్విస్ట్ ఇవ్వబోతున్నాను. రెడీగా ఉండండి. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. కామెంట్స్ ఇవ్వండి యార్. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.